వచ్చే తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ క్వీన్ స్వీప్ చేయబోతుంది. రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం కొడంగల్‌ను కూడా బీఆర్ఎస్ఏ గెలవబోతుంది. ఇది కేటీఆర్ గారు చెప్పుకొస్తున్న మాట. ఈ మధ్య కేటీఆర్ గారు చాలా కాన్ఫిడెంట్‌గా బీఆర్ఎస్ గెలుస్తుందన్న ప్రచారాన్ని చాలా బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. 90కి పైగా స్థానాలు వస్తాయని ఇప్పటికి ఒక 3 సార్లు చెప్పారు కేటీఆర్ గారు. నేను 4 రకాల సర్వేలు చేపించాను. ప్రతి సర్వేలో కూడా బీఆర్ఎస్ 90కి పైగా స్థానాలు సంపాదిస్తది అని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు. కొడంగల్‌లో కూడా బీఆర్ఎస్‌దే అని చెప్పేసి చెప్పారు ఇక కొత్తగా లేటెస్ట్‌గా. అయితే ఇదంతా ఎందుకు ఈ మధ్య కాలంలో బలంగా చెప్తున్నారు? ఎన్నికలు కూడా దగ్గరలో లేవు కదా! ఎప్పుడో జరగబోయే ఎన్నికలను ఈనాడే అంచనా వేయటం కరెక్టా అంటే కరెక్ట్ కాదు. కానీ ఈ మాటలను ఎందుకు చెప్పుకుంటూ వస్తున్నానంటే జీహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి. అంటే బీఆర్ఎస్ బాగా రికవరీ అయింది. కాంగ్రెస్ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది అనే దాన్ని జనంలోకి తీసుకెళ్తే కాంగ్రెస్ వ్యతిరేక ఓట్ బ్యాంక్ అంతా కూడా రాబోయేది బీఆర్ఎస్ అధికారం అనుకున్నటువంటి ఆలోచనతోటి బీఆర్ఎస్ కోటేస్తారు అని. ఇప్పుడు హైదరాబాద్లో బీఆర్ఎస్కి కొంత బలం ఉంది. మొన్న లాస్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ సిటీ పరిధి వరకు బీఆర్ఎస్దే ఆధిక్యం. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో వచ్చిన మాట వాస్తవమే. జిల్లాల్లో కాంగ్రెస్కి మంచి సీటింగ్ వచ్చిన మాట వాస్తవమే. కానీ హైదరాబాద్ సిటీ పరిధి వరకు మాత్రం బీఆర్ఎస్ తన ఆధిక్యాన్ని చాటుకుంది. మామూలుగా కాదు, మంచి మంచి మెజార్టీలు వచ్చాయి. కానీ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి చతికిలబడింది. మళ్ళీ ఉప ఎన్నికల్లో చతికిలబడింది. పార్లమెంట్ ఎన్నికల్లోనేమో బీజేపీ హవా సాధించింది, ఉప ఎన్నికల్లోనేమో కాంగ్రెస్ హవా కొనసాగించింది. సో జిహెచ్ఎంసీ ఎన్నికలు ట్రయాంగిల్ ఫైట్గా ఉండే అవకాశం ఉంది. అధికారం ఉంది కాబట్టి కాంగ్రెస్కి అడ్వాంటేజ్, సహజంగానే బీజేపీకి అర్బన్ ఓటింగ్ ఎక్కువ. పైగా హైదరాబాద్ సిటీలో బీఆర్ఎస్కి మంచి పేరు ఉంది, కేటీఆర్కి మంచి పేరు ఉంది. సో ముగ్గురికి 3 అడ్వాంటేజ్లు ఉన్నాయి. ఈ ముగ్గురు మధ్య ఫైట్ నడిచినప్పుడు కాంగ్రెస్ పడే ఓటు ఫిక్స్గా ఉంటుంది. ఇప్పుడు బీజేపీకి పడే ఓటు, బీఆర్ఎస్కి పడే ఓటు కామన్ ఓట్ బ్యాంక్ ఉంటుంది. అది అటన్న పడాలి, ఇటన్న పడాలి. యాంటీ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అది, యాంటీ ప్రభుత్వ ఓట్ బ్యాంక్ అది. సో యాంటీ ప్రభుత్వ ఓట్ బ్యాంక్ అంతా కన్సాలిడేట్ అవుతేనే బీఆర్ఎస్కి మంచి సీట్లు వస్తాయి. కాబట్టి మేమే గెలవబోతున్నాం, మేమే అధికారంలోకి రాబోతున్నాం, కాంగ్రెస్ ఏమీ లేదు అనే దాన్ని బలంగా తీసుకెళ్తే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కొద్దిగా మంచి ఫలితాలు వస్తాయి అనేటువంటి ఆశతోటి దీన్ని బాగా జనంలో తీసుకెళ్ళడానికి కేటీఆర్ గారు ట్రై చేస్తున్నారు. వాళ్ళకి సోషల్ మీడియా కూడా బలంగా ఉంది కాబట్టి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. చూడాలి ఏం జరిగిద్ది అనేటువంటిది. మీ అంచనా కూడా చెప్పే ప్రయత్నం చేయండి.